నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి ఒక్క తప్పుకి తప్పించుకునే ప్రయత్నాలు, అది కాక తప్పించుకునే ప్రయత్నాల్లో భారీ కుట్రలు. ఏదైతే సొంత బాబాయ్ చనిపోయిన తర్వాత సుదీర్ఘంగా హైదరాబాద్ నుంచి ఏదైతే పులివెందులకు వచ్చినటువంటి ఒక రోడ్డు మార్గం మనం చూసాం, కానీ 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకు వెళ్ళడం చూసాం. అదే మార్చ్ 15వ తారీఖు 2019 వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత పొద్దున్నే గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులు అన్నారు. దాని తర్వాత లాస్ట్కి సాయంత్రానికి చేరుకున్న తర్వాత ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే సత్తెనపల్లి టూర్లో ఒక వృద్ధుని చంపి ఆ చంపినటువంటి ఒక దాన్ని తప్పించుకోవడానికి వేరే అనుచరుడు కారు తీసుకెళ్లి పోలీసులను తప్పుదో పట్టిస్తూ మేమే గుద్దాము, అసలు కాన్వాయ్తో సంబంధం లేదని చెప్పి మాట్లాడారు. ఈరోజు చాలా క్లారిటీగా వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ తప్పించుకునే ప్రయత్నాల్లో ఇది డీప్ ఏఐ టెక్నాలజీతో తీసిన వీడియో అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాకుండా అదే కారులో కూర్చున్నటువంటి విఐపీస్ ఎవరైతున్నారో విడుదల రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇరుక్కునేటువంటి ప్రయత్నాలు. మొత్తానికి ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. A1గా రమణారెడ్డి, A2గా జగన్, మిగతా వరుసలో మనం విడుదల రజనీ కావచ్చు, పేర్ని నాని చూస్తున్నాం. మొత్తానికి కుట్రల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ఏంటి? ఈ విషయాలంటే ఏం చెప్తారు? ఒకటి, ఈ సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఒక అమాయకుడు ప్రాణాలు, అది అతను ఏ పార్టీ సింపథైజర్ అనేది పక్కన పెడితే ఆ విధంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఏంటంటే ఆ సంఘటన చూసిన తర్వాత ఆ వీడియో గుండె అలాగే తలుక్కుమనిపోయింది. ఎందుకంటే రాజకీయాలనే శాశ్వతం కాదు. ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కానీ ప్రాణాలు పోయే వరకు వస్తే అది ఒక బాధాకరమైన విషయమే కదా, ఎవరైనా బాధపడతారు కదా. ఇప్పుడు అవి చూస్తే ఇక్కడ కొంచెం దీంట్లో ఒక 2-3 విషయాలు క్లారిటీగా తెలిసేది. అక్కడ ఉన్న నాయకుడికి మానవత్వం లేకపోవడం అనేది క్లారిటీగా తెలుస్తుంది. అక్కడ ఉన్న కార్యకర్తలు అదే ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని దాపెట్టాలి అనే ఒక ఇది కనిపిస్తూ ఉంది. మళ్ళీ అది బయటపడిందంతో, ఇప్పుడు ఈరోజు బయటపడడంతో అది అది ఫేక్ అని చెప్పి కొంతమంది ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు మనుషుల, ఇంకేదన్నా కొత్త జాతికి సంబంధించిన వాళ్ళ అన్నట్టు అడగాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు పోలీసుల కాడ గురించి మనం మొదలు, జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఉందనగా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇస్తారు. అదేవిధంగా ఆయనకంటూ అంటే ఈ విధంగా రండి సార్, మీరు ఈ విధంగా వస్తే మనకు ఏ ప్రాబ్లం ఉండదు, అంటే సెక్యూరిటీ మేము కూడా బాగా ప్రొవైడ్ చేయగలుగుతాము, మీరు ఇంతమందితో రండి, మీకు అక్కడికి వెళ్ళి మీరు చేసుకోండి, అక్కడ కావాలంటే మీరు ఎంతమందిని పెట్టుకుంటారో మీ ఇష్టం అనే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు. పర్మిషన్ తీసుకునేప్పుడు అవుట్ని అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏంటంటే వాళ్ళు చెప్పిన దానికన్నా వితండవాదం చేస్తూ రివర్స్లో, అంటే సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పిన ఆ చుట్టూ అవి ఏవి లేకుండా ఎక్కడ పడితే అక్కడ కావాలని స్టాప్ చేసి కావాలనేది ఫోటోషూట్ల కోసం చేసింది మాత్రం. ఆ ఫోటోషూట్ల కోసం చేసిన దాంట్లో ఏంటంటే అది పూర్తిగా వీళ్ళ యొక్క వైఫల్యం. అంటే ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది ఈ పద్ధతుల్లో మీరు వెళ్ళండి, చేసుకోండి, మీకు సెక్యూరిటీ కల్పిస్తాం, మీకు ఏ విధంగా ఉంటామని. అవుట్ని కాకుండా పోలీసుల మాట అతిక్రమించి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ముందు రోజు నుంచి చూస్తే, దానికి ముందు రోజే వైసీపీ వాళ్ళు కూడా చాలామంది అన్నారు, రేపు మేమేంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, ఎంతమంది అడ్డొస్తారు, తొక్కుకుంటూ పోతాం, ఈ విధంగా పిచ్చి పిచ్చి డైలాగులన్నీ చెప్పారు. తొక్కుకుంటూ పోతాం, ఇవేవో చేస్తామని. ఎందుకు చెప్పారు అని అంటే అర్థం కాల. ఆ రోజు ఆ పక్కన రోజు ఈ విధంగా జరిగింది ఇన్సిడెంట్, జగన్ కాన్వాయ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొంతమందికి అనుమానం ఉండడం జరిగింది. కానీ ఆ రోజు ఇన్ఫర్మేషన్ గ్యాప్ లేకపోతే ఎక్కడో సంథింగ్ ఆ రోజు కొంచెం చూసుకున్నారు. ఎంక్వైరీ చేయాలి కదా, మనం డైరెక్ట్గా అది జగన్మోహన్ రెడ్డి కంటే వాళ్ళు కూడా ఏమంటారు, ఇది కావాలనే రాజకీయ విమర్శలు అంటారు. అందుకని పోలీసులు కూడా విచారణ చేశారు. విచారణ చేసి నేను పూర్తిగా వీడియో దొరకడంతో ఆ వీడియోను పెట్టి బయట పెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు రిజిస్టర్ చేస్తున్నాం, అతను ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని పైన కేసు రిజిస్టర్ చేస్తున్నామని ఒక పద్ధతి ప్రకారంగా, అంటే చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంది అని క్లారిటీకి విత్ ఆధారాలతో బయట పెట్టి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ తల అది చూస్తూ ఉంటే అది పడి అప్పటికప్పుడే అతను ఏదో లాగేసి వెళ్ళిపోయేది కాదు. అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలుసుంటుంది, కారులో ఉన్న వాళ్ళకి తెలుసుంటుంది, అక్కడ డ్రైవర్కి తెలుసుంటుంది. మనం ఆ విజువల్లో ఇటు నుంచి చూస్తే అక్కడ కొంతమంది ఆపండి ఇక్కడ కింద పడిపోయినారు అన్నట్టు అంటూ ఉన్నారు. అంటే ఆ విధంగా జరిగినప్పుడు అక్కడ ఆ ఉన్న వ్యక్తి ఎవరు, ఒక మాజీ ముఖ్యమంత్రి, దాంట్లో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు ఆ కారులో. వీళ్ళు కనీసం మానవత్వం ప్రదర్శించాలి. సరే, జరిగింది సంఘటన, అందరూ జరుపుకోండి, ఆపండి, అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, అతని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అతన్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను కావాలంటే నిన్ను కూడా రమ్మంటారా, నేను చూస్తాను అక్కడ పరిస్థితి ఏంటి అనేది మీరు ఒక్కసారి అడుగునుంటే ఎంత గౌరవంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. కానీ ఆ విధంగా ఏమీ చేయకుండా అక్కడ హుటాహుటిన మళ్ళీ తెలిపి
ఈ విధంగా వెళ్ళిపి మళ్ళీ మాకేం సంబంధం అని వైసీపీ వాళ్ళే కొంతమంది అన్నారు. అది ఎక్కడో కాన్వాయ్లో జరిగింది, దానికి మాకేం సంబంధం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్నాడు. ఎంత పెద్ద అబద్ధం ఆడారు వాళ్ళు, అవునా కదా? తర్వాత ఇదంతా జరిగిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత పక్కన రోజు ఏదో వాళ్ళ కుటుంబానికి ఇది డబ్బులు ఇచ్చారన్నట్టు చెబుతున్నారు. అది నిజం అబద్ధం అంటే డబ్బులు ఇచ్చునుంటే ఇది కప్పి పెట్టడం కోసమే కదా వాళ్ళు ఇచ్చునుంటారు, అవునా కదా? ప్రాణాలు తీసేసి ఈ విధంగా వాళ్ళ కోసం వచ్చిన వ్యక్తిని కనీసం మానవత్వం చూపించకుండా ఈ ఇష్యూ రైజ్ అవ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ తెలియనట్టుగా అమాయకుల్లాగా మాట్లాడుతూ నటించాడు. నిన్న ఆ వీడియో బయట వచ్చిన తర్వాత ఆయన పైన కేసు రిజిస్టర్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగింది. ఇది దీంట్లో మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఇది పర్యటన విజయవంతమైంది, అది తట్టుకోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎక్కడ పర్యటన విజయవంతం? మనుషులు ప్రాణాలు తీసేస్తే పర్యటన విజయవంతమైనట్టు అంబటి రాంబాబు? నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసావు, వయసులో పెద్దవాళ్ళు. ఆ రోజు ఆ సంఘటన జరిగిందని నీకు తెలుసునుంటే మందలించాలి కదా జగన్మోహన్ రెడ్డిని. జగన్ గారు అది కరెక్ట్ పద్ధతి కాదు, అక్కడ ఒక మన కార్యకర్త ప్రాణాలు కోల్పోతున్నాడు, అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతనికి ఏం ఆర్థిక పరిస్థితి ఉందో మనకు తెలియదు, హాస్పిటల్కి తీసుకొని పోవాలి, మన పర్యటన ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అని చెప్పి చెప్పుండాలి కదా. ఆ సంఘటన నీకు తెలుసునుంటే, లేదా బయటకు వచ్చి ఈ విధంగా తప్పు జరిగిందని క్షమాపణ చెప్పుండాలి కదా. ఆ విధంగా చెప్పకుండా విజయవంతమైంది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనాదరణ చూసి అని అంటే ఏం జనాదరణ? ఈ విధంగా చంపితే జనాదరణ వస్తుందా? జనాలు తిరుగుబాటు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వాళ్ళు వెళ్ళింది కూడా ఎక్కడికి వెళ్ళారు? ఏదన్నా మంచి కార్యక్రమానికి, బెట్టింగ్లు వేసే ఒక బెట్టింగ్ వ్యాపారి దగ్గరికి. వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు సామాన్యుల్ని, బడుగు బలహీన వర్గాలను వేధించిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక సంఘ విద్రోహ శక్తికి విగ్రహావిష్కరణ చేస్తూ వెళ్తూ బతుకుండే వాళ్ళ ప్రాణాలు తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మళ్ళీ అతని చావుని కూడా కూటమి పైన తొయ్యాలని చూస్తున్నాడు. అతను చనిపోయిన నాటికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం కూటమి ప్రభుత్వం అధికార రిజల్ట్స్ వచ్చిన రోజు అతను చేసుకున్నాడు. అప్పుడు కూటమికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తేదీ కదా. ఈ విధంగా కావాలని ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టించారో అర్థమవుతూ ఉంది, ఎంత హీనంగా చేస్తున్నారో అర్థమవుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో డీప్ ఏఐ టెక్నాలజీ అని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత వచ్చేసి నిజంగా పోలీసుల వైఫల్యం వల్లనే ఇది జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదైతే పోలీసులు సరైనటువంటి ఒక సెక్యూరిటీ ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలే వచ్చి ఇది చేశారని చెప్పి వైసీపీ నేతలు కొంతమంది వాళ్ళు కడుపు కన్నం ఈరోజు సాక్షి పేపర్లో మనం చూసుకుంటే ఇదే రాతలు రాస్తున్నారు. ఏంటి అంటే ఇది టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే వచ్చి అక్కడ కాన్వాయ్ పైన ఎగబడి జగన్ ఇబ్బంది పెట్టాలని చూశారు. దీన్ని పోలీసు అదుపు చేయలేకపోతున్నారు. దీన్ని ఎలా చూడాలి? సిగ్గుండాలంటున్నాం. సాక్షి అంటేనే ఫేక్ రాతలు. వీళ్ళు బేసిక్ కామన్ సెన్స్ లేక మీరే అంటారు మా వాళ్ళు కార్యకర్తలు వచ్చారని, ఇప్పుడు ఏమంటా ఉండరు టీడీపీ వాళ్ళు అంటా ఉండరు. సిగ్గుందా అని అడుగుతున్నారు ప్రజలు. ఇవన్నీ చూసి ఈ విధంగా అబద్ధాలు ఎలా చెప్తారు? ఇప్పుడు పోలీసులు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేదా? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు పోలీసులు చెప్పినట్టేనాది. పోలీసులు చెప్పినట్టు వినకుండా వితండవాదం చేస్తా అంటే వాళ్ళు ఎందుకు చెప్తారు? పోలీసులు ఒక మాట ముందుగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందో లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందనో లేదా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంచెం జాగ్రత్తగా ఉండండి, మా రూల్స్ ప్రకారం అంటే రూల్స్ని అతిక్రమించిపోయింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు కేసు పెట్టాల్సింది ఎవరు? పోలీసులు అతిక్రమించిపోయిన జగన్మోహన్ రెడ్డిని కదా. తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది కదా. అలా ఫోటో షూట్ల కోసం ఇటుపక్క నుంచి ఒక కెమెరా, ఇటుపక్క నుంచి ఒక కెమెరా, అన్ని కెమెరాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కెమెరాలు ఇప్పుడు నువ్వు పర్యటనకి వెళ్తున్నావు, అన్ని కెమెరాలు ఏం అవసరం నీకు? ఇంకొకటి నువ్వు సాక్షిలో అప్పుడు ఆ సంఘటన జరిగిన విత్ ఇన్ మినిట్స్ లైవ్ ఎందుకు కట్ చేసి లైవ్ని అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఆ గ్రామంలోకి ఎందుకు ఇచ్చావు? ఈ జగన్ టూర్ని మధ్యలో అక్కడికక్కడ ఎందుకు స్టాప్ చేసావు? అది చనిపోయింది ఆ విధంగా జరిగిందని తెలుసు. ఇంకొకటి జరిగితే మీరు ఎక్కడి నుంచి తీసుకొని పోవాలి? పొదల్లో తెచ్చి ఎందుకు వేసేశారు? దీనికి సంబంధం చెప్పండి సార్. ఇవిడేవిడికి సమాధానాలు చెప్పలేరు వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు సిగ్గు లేకుండా ఫేక్ వీడియో అంటున్నారు. ఫేక్లు మీ బ్రతుకు, విష ప్రచారాలు చేయడం మీ చరిత్ర, ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం మీ చరిత్ర. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రజలు తెలియనట్టు ఈ విధంగా డైవర్షన్ కోసం చేస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే ఇది ఉందండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో సిద్ధాంతాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు ఏంటి? ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారు కనీసం దగ్గరకు కూడా రానిచ్చే వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్ రోసయ్య గారు కావచ్చు ఎంతో మంది చెప్పారు. చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి అని చెప్పి ఎందుకు అడిగావు నువ్వు? నీకు పదవి పైన కాంక్ష లేకపోతే ఆ రోజు సంతకాల సేకరణ ఎందుకు చేసావు? దీనికి ఒకటి సమాధానం చెప్పు. మళ్ళీ ఓదార్పు యాత్ర అని చెప్పి కావాలని నువ్వు ఆ రోజు ఫేక్ యాత్రలు చేసావు. ఆ తర్వాత మళ్ళీ నీకు నువ్వే కోడికత్తి పొడిపించుకొని డ్రామా ఆడావు. బాబాయ్ హత్యను రాజకీయం చేసావు. గులకలాయి డ్రామా మొన్న ఎలక్షన్స్ అప్పుడు. ఇవే కాకుండా మధ్యలో ఎన్నో కుట్రలు పన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి పదవి కోసం మాత్రమే. ఈ విధంగా ఇన్ని చేసిన వ్యక్తి ఈరోజు కనీసం మానవతని ఇప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? మీరు చెప్పండి.
ఎవరైతే గంజాయి తాగేసి సామాన్యులు వేధిస్తూ ఉంటారో అలాంటి నిందితులకి వెళ్ళి నేనున్నాను అని చెప్తున్నాడు. వాళ్ళంటే తెలియని పిల్లకాయలంట వదిలేయాలంట. అంటే గంజాయి తాగి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పిల్లలైనా పెద్దలైనా హెచ్చరించాలి. అవునా కదా? నువ్వు హెచ్చరించకుండా వాళ్ళని వెనకేసుకొని వస్తూ మీరు తాగండి చేయండి నేనున్నానని చెప్తూ ఉంటే, అదేవిధంగా రౌడీజం గుండాయిజం చేసే వ్యక్తుల్ని నువ్వు వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే, బెట్టింగ్లు వేసే వాళ్ళని అంటే సంఘ విద్రోహ శక్తుల్ని నువ్వు పరామర్శిస్తూ వాళ్ళ విగ్రహావిష్కరణ చేస్తున్నావు అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఏముంది అంటే సంఘ విద్రోహ శక్తులందరూ, నేను ఒక సంఘ విద్రోహ శక్తిని, నా పైన కూడా ఎన్నో కేసులు ఉన్నాయి, నేను ఎట్టో జైలుకి వెళ్తాను, రేపు నా పైన వెళ్ళినప్పుడు మీరు నేరస్తులంతా కూడా ఒకేగా వచ్చి మనందరం ఒక జాతికి సంబంధించిన వాళ్ళం, మనందరం నేరస్తులం, మనం సామాన్యుల్ని వేధించి మనం భయపెట్టగలిగితే సామాన్యులు కామైపోతారు, అప్పుడు మన రాజ్యం వస్తుందని చెప్పడానికి వెళ్తున్నావా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈ విధంగా ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ రోజు సత్తెనపల్లి టూర్ ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా తన కారు కింద ఎవరైతే వృద్ధుడు చనిపోయాడని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఏదైతే సత్తెనపల్లికి వెళ్ళి అక్కడ మాట్లాడడం మనం చూసాం. దాని తర్వాత రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రఫా నరికేస్తాం. అదే అండి, ఇప్పుడు రఫా అంటుంటే ఏమంటుంది తెలుసా? తన కార్యకర్తలను తనే చంపుకోవడం, తన కార్యకర్తలను తనే రఫా తన కార్యకర్తలను చంపుకొని చంపించి ఆ విధంగా ప్రతిపక్షాలపైన దోషాలను ఇప్పుడు అంటా ఉన్నారు. చూడండి, ఇప్పుడు కూడా మీరు గమనించండి, కూటమి ప్రభుత్వం పైన దోయాలని చూసి నీకు పోలీసు వాళ్ళు చెప్పారు సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రికాషన్స్ చెప్పి ఈ విధంగా వెళ్ళాలని, నువ్వు దాన్ని అతిక్రమించి వెళ్ళి నువ్వు చంపేసి నీ కార్యకర్తని ఈ రోజు పోలీసులు ఫెయిల్యూర్ అని ఎలా అంటావయ్యా జగన్మోహన్ రెడ్డి? పోలీసులు నీకు చెప్పింది ఎంతమంది వాహనాలు, పర్మిషన్ ఇచ్చింది ఎంతమందికి? అవుడుతో ఎల్లుండొచ్చు కదా. బల ప్రదర్శన చేయాలని చెప్పి కావాలని అక్కడ ఒక అమాయకుడు ప్రాణాలు తీసింది నువ్వు కాదా? అది నీ ఫెయిల్యూర్ కాదా? దీనికి సమాధానం చెప్పు. వీటికి ఏం మాట్లాడరండి వాళ్ళు. ఏంటంటే శవ రాజకీయాలు తప్ప ఏదైనా చేస్తారా? ఫస్ట్ లో వినుకొండలో ఎక్కడో ఇద్దరు వ్యక్తిగత గొడవలతో చనిపోతే దాన్ని కూడా ప్రభుత్వం పైన ఎక్కడైనా వ్యక్తిగత గొడవలు ఎవరి మంది ఇద్దరి మధ్య జరిగితే దాన్ని కూడా, మొన్న కూడా కుప్పంలో అదేదో ఒక సంఘటన జరిగితే అసలు తెలుగుదేశం పార్టీకి దానికి సంబంధం లేదు. అక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాళ్ళపైన చర్యలు తీసుకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించి ఆ ఆడబిడ్డకి అండగా నిలబడతాం అన్ని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్లో ట్వీట్ చేస్తాడు. ఏమని వేస్తాడు తెలుసా? లా అండ్ ఆర్డర్ లేదు టీడీపీ వాళ్ళు అంటాడు. కూటమి ప్రభుత్వం అండగా నిలబడి, చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి ఆ ఆడబిడ్డకి ఎవరైతే తప్పు చేశాడో వాడిని అరెస్ట్ చేయించి ఇవన్నీ చేస్తే విచారణ జరిపిస్తూ ఉంటే నువ్వేమంటావు? లేదంటావు. నువ్వు చేసేది ఏంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు. స్టేట్లో లా అండ్ ఆర్డర్ని చంద్రబాబు నాయుడు గారు సెటరేట్ చేస్తా ఉంటే నువ్వు కావాలనే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తా ఉండవు. నువ్వు మళ్ళీ ఇంకొకటి అంటాడు, నన్ను అడ్డుకోవాలని. నిన్ను కూడా అడ్డుకుంటున్నాడు. నిన్ను నిజంగా అడ్డుకోవాలనుకుంటే నువ్వు తాడేపల్లి ప్యాలెస్ బయటకు ఒక్క అడుగు పెట్టగలుగుతావా తెలుగుదేశం ప్రభుత్వం తలుచుకుంటే? కానీ ఆ విధంగా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. చంద్రబాబు నాయుడు నువ్వు ఈరోజు నెలకొకటి శవయాత్రలు డ్రామాలు కావచ్చు ఇవన్నీ చేస్తున్నావు. ఇవన్నీ చేసినా పోలీసులు నీకు ఎక్కడ ప్రతి ఒక్క దగ్గర సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నారు. నీకు Z+ సెక్యూరిటీ ఇచ్చారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, జస్ట్ ఎక్స్-సీఎం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎక్స్-సీఎం, ఈయన ఎక్స్-సీఎం. కానీ ఈయనకి Z+ అనేది ఒక సెక్యూరిటీ అనేది ఇచ్చి కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి పోనీలే ఇద్దామని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడు అని చెప్పి నీకు ఇస్తే నీకు తెలియటంలా. నువ్వు ఎక్కడికి పోయినా పర్మిషన్లు ఇచ్చి నీకు సెక్యూరిటీని పెడుతూ అంటూ ఉంటే నీకు తెలియటంలా. అడ్డుకోవడం అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు నానపర్తిలో అడ్డుకొని నడిపించావు చూడు, అది అడ్డుకోవడం అంటే. తిరుపతి ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నావు గుర్తుందా? వైజాగ్ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నావు గుర్తుందా? పొంగనూరులో కేంద్రం Z+ సెక్యూరిటీ, సెంట్రల్ Z+ సెక్యూరిటీ ఉంటే రాళ్ళు ఇచ్చావు, అడ్డుకున్నావు. అది అడ్డుకోవడం అంటే. విశాఖపట్నంలో హోటల్ నిర్బంధించి కిందికి రానికుండా చేయడం చాలా చేశారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు చేశారు. అది అడ్డుకోవడం అంటే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఎక్కడ అడ్డుకోలేదే. నువ్వు ఎక్కడికి పోతా అన్న పర్మిషన్స్ ఇస్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళి నువ్వు లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నావు. అది తప్పు. ఇక్కడ నీ తప్పులు ఉన్నాయి. ఇక్కడ అడ్డుకో మళ్ళీ వచ్చి ప్రతి ఒక్కరు వైసీపీలో మూతి మీద మిసాలు రానోళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే జగన్ అంటే భయపడిపోతున్నాడు. 420 ఏంటి మొత్తం సమాజంలో సెక్షన్ 144 పెట్టారు అని చెప్పి ఏది పడితే అది చెప్తారు. సెక్షన్ 144 పెడితే నిజంగా మీ నాయకుడు తిరగలుగుతాడా? మీ నాయకుడు తిరగలుగుతాడా? ఇప్పుడు కూడా ఫోటో షూట్ల కోసం, ఈ బల ప్రదర్శనల కోసం జగన్మోహన్ రెడ్డి డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో వీళ్ళని తీసుకొచ్చి కాళ్ళ ఫోటో షూట్ల కోసం తప్పితే నిజంగా ఎవరికైనా న్యాయం చేయడానికి, నిజంగా ఎవరికైనా ఏమైనా చేయడానికి వెళ్తున్నాడా? నిజంగా న్యాయం చేయాలంటే ఎవరికి చేయాలి తెలుసా? కోడికత్తి సీనుకు చేయాలి. ఇంతవరకు ఎందుకు అతను కోడికత్తి ఆ రోజు అభిమానం చెప్పాడు. అతనికి సాక్ష్యం చెప్పమంటే ఈ రోజు వరకు ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్లుగా ఎందుకు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళటం లేదు? దీనికి సమాధానం చెప్పండి ఒక వైసీపీ వాళ్ళు. బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు అడిగాడు, మళ్ళీ ఎందుకు వద్దన్నాడు? అదే సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఎందుకు అడ్డుకున్నాడు? ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూయల్ మైండ్ సెట్, అతను ఎంత నేర చరిత్ర గల వ్యక్తో, అతని మనస్తత్వం ఎలా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఒక ఘటనలో ఒక అభిమాని చనిపోతే అల్లు అర్జున్ని కూడా తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయడం జరిగింది. చెంచల్గూడ జైల్లో ఒక రాత్రి నిద్ర చేయడం జరిగింది.
సో అక్కడ అల్లు అర్జున్కి కావచ్చు లేదా అక్కడ అభిమానికి కావచ్చు తన స్వతహాగా తను వెళ్ళి చేసింది ఏం లేదు, కానీ స్టాంపీడ్ కారణంగా ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయి తన మీద కేసు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నిబంధనలు జగన్కి వర్తించదా? ఒకవేళ నిజంగా ఈసారి అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో జీవిత ఖైదు తప్పదని చెప్పి మాట్లాడుతున్నారు. సో సప్త సముద్రాలు ఈదిన వాడికి పిల్లకాల్లో చనిపోయినట్టు ఈ యొక్క సింగన్న కేసులో పూర్తిగా జగన్ జైలుకి వెళ్ళక తప్పదా అని చెప్పేసి అంటే ఏమంటారు? ఒకటి, చట్టం తనపై విచారణ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ వాళ్ళని కూడా విచారణ చేస్తున్నారు, వాళ్ళ డ్రైవర్ని విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏముందిలే అప్ప, జరిగితే జరిగింది, ఇలాంటివన్నీ జరుగుతాయి, పదంలే అని అనుంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక దాంట్లో అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం శుద్ధపూస కాదు. జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ కేసుల కాడి నుంచి ప్రతి ఒక్క కేసులో జగన్మోహన్ రెడ్డి భాగం ఉంది. ఇప్పుడు చెవిరెడ్డి అరెస్ట్ అయితే గిడగల్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఎంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నో కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి జీవిత ఖైదు అంటే నిజంగానే అతను చేసిన తప్పుల్లో ఒక్క కేసుకి అంటే ఇతను డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ ఈ పిటిషన్లు వేసుకుంటూ నాకు జ్వరంగా ఉంది, నేను ఈరోజు రాలేను కోర్టుకి, నాకు తలనొప్పి ఉంది, ఈ విధంగా రాలేనని చెప్పి భారత న్యాయ వ్యవస్థలో ఉండే చిన్న చిన్న లొసుకులను పట్టుకొని తప్పించుకుంటూ తిరుగుతున్నాడు దొంగ. ఇక కర్మఫలం అనేది ఉంటుంది కదా, ఏదో ఒక రోజు ఆ కర్మఫలం అనేది ఖచ్చితంగా అనుభవించక తప్పదు కదా. జగన్మోహన్ రెడ్డికి కూడా ఖచ్చితంగా ఎంతో మందిని అక్రమ అరెస్టులు చేయించిన జగన్మోహన్ రెడ్డికి తాను చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. శిక్ష పడిన రోజు జీవిత ఖైదు, నిజంగానే జీవిత ఖైదు పడుతుంది. అతని పైన ఉండే కేసులన్నీ ఇంకా జీవితంలో బయటకు వచ్చేదానికి లేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి జీవితం జైల్లో ముగిసిపోతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే సింగన్న కేసులో అరెస్ట్ అయితే జగన్కి ఇక జీవిత ఖైదు తప్పదనే వార్తలు వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.